మొన్న అన్నవరం వెళ్ళానండి. హ్మ్. అక్కడ అన్నవరం ప్రసాదం తిన్నట్టుందండి. మొన్న గుంటూరు వెళ్ళానండి. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో పులిహార తిన్నట్టుంది. ఇలా చెప్తుంటే నేను ఆనందపడేవాడిని. పూల నుంచి చిన్నగా పెట్టిన రోడ్డు మీద పెట్టిన దాన్ని దీన్ని చూడడానికి, దీంట్లో తినడానికి హ్మ్. విజయవాడ నుంచి, ఆ కాకినాడ నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి రావడం ఏంటో నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మిరియాలు అయిపోయాయి కనుక నేను ఆవాలేసాను అని చెప్పకూడదు. అవును. మిరియాలు అయిపోయాయి, దానివల్ల రుచి పోయింది అంతే. హ్మ్. ఫినిష్. మనం గనక ఈ పొంగలే తింటే నిజంగానే ప్రసాదం తిన్న ఫీలింగే నాకైతే కలిగింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. కస్టమర్ని దేవుళ్ళ భావించి నాణ్యమైన ఆహారం అందించే ఓ టిఫిన్ సెంటర్కి అయితే ఈరోజు నేను వచ్చాను. అదే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మోస్ట్ వైరల్గా మారినటువంటి బ్రాహ్మణ నైవేద్యం. ఈ బ్రాహ్మణ నైవేద్యం టిఫిన్ సెంటర్ వచ్చి రాయదుర్గం, గచ్చిబౌలి ఏరియాలో ఉంటుందన్నమాట. మరింకెందుకు ఆలస్యం, అసలు ఈ బ్రాహ్మణ నైవేద్యం కథ ఏంటి, అసలు దీన్ని నడుపుతున్న శర్మ గారి కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. శర్మ గారు నమస్కారం. ప్రస్తుతం నాతో పాటు బ్రాహ్మణ నైవేద్యం నిర్వాహకులు సతీష్ శర్మ గారు ఉన్నారు. అసలు ఏంటి బ్రాహ్మణ నైవేద్యం, ఎందుకు ఈ పేరు ఎంచుకోవడం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అంటే దానికంటే ముందు సతీష్ శర్మ గారు అంటే ఈ బ్రాహ్మణ నైవేద్య నిర్వాహకులుగా ఈ మధ్య చాలా బాగా పాపులర్ అయ్యారు. కానీ ఆయన చాలా సినిమాల్లో కూడా ఆర్టిస్ట్గా పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. శర్మ గారు, అసలు మీ స్టోరీ తెలుసుకునే పోయే ముందు నాకు చాలా క్యూరియాసిటీగా ఉన్న అంశం ఏంటంటే, అసలు బ్రాహ్మణ నైవేద్యం ఈ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జనరల్గా నైవేద్యం అంటే భగవంతుడికి పెట్టేది, తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులకు పంచేది అని అనుకుంటూ ఉంటాం. బ్రాహ్మణ నైవేద్యం అంటే అంటే ఫ్రీగా పెడతారా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. మీరేమంటారు? మీరు తిరుపతి వెళ్ళారు కదా, అవునండి. అక్కడ లడ్డు కొంటారు కదా, కొంటాం. అంటే అది అంతకంటే గొప్ప ప్రసాదం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? లేదు. తిరుపతి లడ్డూని కంపేర్ చేసే అంత గొప్ప ప్రసాదం ఈ ప్రపంచంలో లేదు. అలాంటి తిరుపతి ప్రసాదాన్ని కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఫర్ సేల్ చేస్తారు. ఆ సేల్ అనేది వివిధ కారణాలు, ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు పంచిపెట్టడం, అవి చేస్తారు. అలాగే నేను కూడా ఒక బతకడం కోసం, లేదంటే నా కోసం, సంఘ సేవలు చేయడం కోసం ఏదైనా కావచ్చు. బ్రాహ్మణ నైవేద్యం అంటే ఏంటంటే, ఈ పేరు నేను ఒక బ్రాహ్మణుడిగా పుట్టాను. సో నేను ఒక భగవంతుడికి ఏ విధంగా నైవేద్యం పెడతాను, అదే భక్తి శ్రద్ధలతో అంతే క్వాలిటీ. ఇప్పుడు మనం దేవుడికి ఏ విధంగా పెడతాం, కుళ్ళిపోయినటువంటి అరటిపండు లేదంటే ఎండిపోయినటువంటి ఇంకోటో పెట్టం కదా. మనం మంచి వేరి అరే భగవంతుడికి పెడతాం అని చెప్పేసి శుచిగా శుభ్రంగా నాణ్యమైనటువంటి పెడతాం. సేమ్ అదే నా దృష్టిలో కస్టమర్ ఈస్ గాడ్. సూపర్. భగవంతుడు అంటే నా దృష్టిలో ఎవరు కాదు, నా దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్క కస్టమర్ దేవుడే. ఆ కస్టమర్ కి నేను నైవేద్యం పెడుతున్నాను, అది ఫర్ సేల్. సో అంటే ఎందుకు సేల్ చేస్తానంటే, ఈ రోజుల్లో మీకు ఫ్రీ అనే దానికి వాల్యూ లేకపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అంటే ఎవరు దరిదాపులు కూడా రారు, దాని కేటగిరీ వేరే. ఇంకోటి ఏంటంటే నాణ్యమైన ఫుడ్. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ మనకి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యాన్ని కొనలేకపోతున్నాం, హెల్దీ ఫుడ్ దొరకట్లేదు. సో హెల్దీ ఫుడ్ నేను ఇస్తున్నాను, అంతకుమించి నేనేం ప్రజాసేవ చేయట్లేదు, నేనేం గొప్ప సేవ కాదు. హెల్దీ ఫుడ్ ఇవ్వడం అనేది ఒక సేవ అనుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. మీరు ఎక్కడ చూడండి కల్తీ అనేది లేకుండా ఏది లేదు. ఆఖరికి మనం అనకూడదు కానీ ఒక పెద్ద సంస్థలో కూడా ఈ మధ్య నెయ్యి అనే ఒక అంశం కూడా కల్తీగా మారిందంటే, నేనంతండి చాలా చిన్నవాడిని, నేను అసలు రేణు ఒక ఇది లాంటి వాడిని. నా దృష్టిలో నేను ప్రయత్నిస్తున్నాను, కల్తీ లేనటువంటి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాను. 100% నేను తెచ్చేటువంటి వస్తువులు అన్ని కూడా నాణ్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, గొప్పది అని నేను చెప్పలేను. అండ్ నాకు కూడా వంట వచ్చేసి నా అంత గొప్పగా ఎవడు వంట చేయలేడు,
ఇక్కడ బ్రాహ్మణ నైవేద్యం ప్రతి ఒక్క ఐటమ్ కూడా అసలు అద్భుతం అని నేను చెప్పను. నేను వంట మొదలు పెట్టిందే 2018 నుంచి. మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు ఆ ఆకలి బాధ ఏంటో తెలిసింది. ఆవిడ కలిపి పెడితేనే కానీ తినేవాడిని కాదు. అక్కడి నుంచి నాకు ఆకలి బాధ నుంచి పుట్టిందే. నాలా ఎవరైనా నాణ్యమైన ఆహారం కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం పుట్టింది తప్ప ఇది బ్రాహ్మణుల కోసమే లేదంటే నైవేద్యం అంటే ఫ్రీ అని కానీ ఏది లేదండి. అంటే వస్తుంది అంటే జనరల్ గా పేరు ఏదైనా పెట్టొచ్చు కదా, అంటే నాణ్యమైన ఫుడ్ అందించడం కోసం బ్రాహ్మణ పేరే ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఇక్కడ ఒక బ్రాహ్మణ భోజనం అని ఏదో ఒక వీడియో చేశాను. దానికి ఎంత కామెంట్లు ఏంటంటే, అంటే ఫుడ్ కూడా కులాన్ని ఆపాదిస్తున్నారా, మతాన్ని ఆపాదిస్తున్నారా అనే ఒక కొంత నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. తప్పుగా ఎవరి గురించి కూడా అంటే నా నోటంటే ఎవరి గురించి కూడా తప్పుగా అనేది రాదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. మీరు హైదరాబాద్ మీరు ఆ పరిస్థితి ఎదుర్కొన్నారా? బ్రాహ్మణ నైవేద్యం అని పేరు లేదు, అది నాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. ఎందుకంటే అండి నేనేంటనేది తెలుసు. నేను బ్రాహ్మణిగా పుట్టాను. జన్మతః బ్రాహ్మణ్ణి, జగమెరిగిన బ్రాహ్మడికి జన్యం ఎలా అంటారు అంటే, నేను జన్యం వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. నేను బ్రాహ్మణ్ అంతే. బ్రాహ్మణ్ మీరు కూడా అవ్వచ్చు. బ్రాహ్మణత్వానికి కులం లేదు, మతం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గారు బ్రాహ్మణ్ అవ్వాలంటే రేపటి నుంచి అవ్వచ్చు. నేను జన్యం వేసుకున్నంత మాత్రం బ్రాహ్మణ్ కాదు. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ అనడానికి కూడా నాకు అర్హత సరిపోదు. బేసిక్ మీకు ఆ విషయం తెలుసా? ఏదో బ్రాహ్మణ్ అంటే జన్యం వేసేసి నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణ్ అయిపోను. కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు పాటించిన వాడు బ్రాహ్మడు అవుతాడు. మీరు కూడా బ్రాహ్మడే పాటిస్తే వేరే వాళ్ళు కూడా బ్రాహ్మడే. అంతే తప్ప బ్రాహ్మణ అనేది దానికి అసలు అర్థం ఏదో ఈ కులంలో పుట్టితే మాత్రమే బ్రాహ్మడని కాదు. చాలా మందికి తెలియక అలా అనుకుంటారు. ఇంకోటి నేను రీజన్ మీకు ఇందాక చెప్తూ ఆగిపోయాను. హైదరాబాద్ లో ఇన్ని హోటల్స్ ఉన్నాయి కదా, మీకు ఎక్కడైనా కొన్ని పేర్లు చూడండి. మీరు బిర్యానీలు తింటూ ఉంటారు, అవి ఎవరు వండవి? మరి అది కులం కాదా? అది మతం కాదా? దానికి లేనిది నేను బ్రాహ్మణ నైవేద్యం అని పెట్టాను. బ్రాహ్మిన్సే రావాలి అని పెట్టలేదు కదా. సో తిండికి కులం అనేది ఉండదు, మతం అనేది ఉండదు. ఇక్కడ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను కూడా. అన్ని చేతులు కలిస్తే, అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తే, ఇందులో ముస్లిం కూడా ఉండొచ్చు, ఇందులో క్రిస్టియన్ కూడా ఉండొచ్చు. నేనేమి ఏమంటారు క్రిస్టియన్స్ ని తక్కువ కానీ, ముస్లింస్ ని తక్కువ కానీ, లేదంటే వేరే కులాలని మతాలని వేరు చేద్దామని ఉద్దేశం అసలు నాకు ఏమాత్రం లేదు, సందేహం లేదు. ఆ డౌట్ అసలు అవసరం లేదు. నేను బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణ నైవేద్యం భగవంతుడే నా కస్టమర్. అసలు ఈ బ్రాహ్మణ నైవేద్యంలో ఎలాంటి ఫుడ్ ఉంటుంది? దద్దోజనం ఉంటుందండి, చక్కెర పొంగల్ ఉంటుంది, సేమియా పాయసం ఉంటుంది, పులిహార ఉంటుంది, ఇంకా వడలు ఉంటాయి, ఇంకా రకరకాల ఏదైతే మీరు గుళ్ళో ఏదైతే ప్రసాదం మన గుళ్ళల్లో కనిపించేది, లేదంటే ఫెస్టివల్స్ లో మనం ఏవైతే వండుకుంటాం అలాంటి అన్ని రకాలు ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే ఎంతమంది క్రౌడ్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇది పెట్టడానికి కారణం నా కోసం నేను పెట్టుకున్నాను. నా ఫుడ్ నాకు ఆకలి బాధ తెలుసు కనుక నా కోసం నేను పెట్టుకున్నాను. కానీ నాలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారని పెట్టిన తర్వాత తెలుసు. సో క్వాలిటీ ఫుడ్ కోసం ఎంత దూరమైనా వస్తారని తెలిసింది. విజయవాడ నుంచి వస్తున్నారు. విజయవాడ ఫుడ్ ఫేమస్ అండి. అవును, నేను పెద్ద ఫ్యాన్ విజయవాడకి. ఫుడ్ అంటే అక్కడ పడిచేస్తాను నేను. కాకినాడ నుంచి వస్తున్నారు. ఓళ్ళ నుంచి చిన్నగా పెట్టిన రోడ్డు మీద పెట్టిన దాన్ని దీన్ని చూడడానికి, దీంట్లో తినడానికి విజయవాడ నుంచి కాకినాడ నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి రావడం ఏంటో నాకు విచిత్రంగా అనిపిస్తుంది. బట్ వాళ్ళ అభిమానానికి ధన్యవాదాలు. కానీ రావద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకు రావద్దండి నేను. ఎందుకంటే అండి నేను ఇంకా అంత ఎక్కువ మందికి ఫుడ్ సర్వ్ చేసే స్థాయికి నేను ఎదగలేదు. నాకు బాధ కూడా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది నిజం చెప్పాలంటే. ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి మనం క్వాలిటీ ఫుడ్ ఇవ్వలేక, అంటే ఎక్కువ మంది వచ్చేస్తాను క్రౌడ్, నేను హ్యాండిల్ చేయలేక వాళ్ళకి సరే నా ఆశయం ఏదైతే ఉందో అది కొద్దిగా డౌన్ అవుతుంది. చాలా మంది ఈ మధ్యన నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి కారణం కూడా పాపం వాళ్ళు నా దగ్గర నేను ఏదో డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టారనో, లేదంటే వాళ్ళని ఏదో నాకు శత్రువులను, లేదంటే ఇంకోటి కింద నాకు ఫేవర్ గా ఉండేవాళ్ళు పెడుతున్నారు. ఎరా ఏంట్రా నీకు డబ్బులు అందలేదా, అందుకని నువ్వు నెగిటివ్ కామెంట్ పెడుతున్నావు. పాపం వాళ్ళని తిట్టడం కూడా తప్పండి. వాళ్ళు డబ్బులు ఇచ్చి తింటున్నారు ఇక్కడికి వచ్చి, నా దగ్గరకు వచ్చి. నచ్చకపోతే నచ్చలేదనే రైట్స్ వాళ్ళకి 100% ఉంది. నేను వెళ్తున్నాను బయటికి, నేను వెళ్ళాను బయట, నాకు నచ్చలేదు కనుక నేను ఇది పెట్టుకున్నాను.
అంటే నేను ఎంతమందిని విమర్శిస్తే నేను ఈ అవును. హోటల్ పెట్టగలిగాను. నేను ఉమ్. ఇది బ్రాహ్మణ నైవేద్యం పెట్టాను. అవును. నాకు నచ్చలేదు కదా. ఉమ్. సో ప్రతి ఒక్క ఉమ్. కస్టమర్ కి రైట్ ఉంది. నాకు ఇది బాగలేదు, ఇది నచ్చింది. ఉమ్. నచ్చితే ఆనందపడడం, నచ్చకపోతే బాధపడడం, ఈ ఉమ్. రెండు మానవ సహజం. ఉమ్. నేను కూడా అంటే నచ్చలేదు అంటే కూడా మేబీ అందులో మీ తప్పిదం ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా చేసుకోవాలా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. లేదు ఇంకా మీ తప్పిదం కూడా లేకపోతే మేబీ అది వాళ్ళ టేస్ట్ బడ్స్ కి తగ్గట్టు లేదా అని మనం ఏది అనుకోవాలి. ఏమైనా సరే ఫైనల్ గా వాళ్ళకి నచ్చలేదంటే దాన్ని ఉమ్. సరి చేసుకునే ఆప్షన్ తప్ప ఉమ్. రెండో ఆప్షన్ మనం తీసుకోకూడదు. ఉమ్. ఖచ్చితంగా వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించాలి అంతే. ఉమ్. ఉమ్. లేదు నేను ఏమండి మిరియాలు ఉమ్. అయిపోయే కనుక నేను ఆవాలు వేసాను అని చెప్పకూడదు. అవును. మిరియాలు అయిపోయాయి, దాని వల్ల రుచిపోయింది అంతే, ఉమ్. ఫినిష్. ఉమ్. ఇక దాన్ని నేను సాగదీయడం అది పొరపాటు అట్లా ఇలా ఏం చెప్పకూడదు. ఉమ్. కస్టమర్ గాడ్ అంతే, ఉమ్. ఫైనల్. అసలు మీ స్టోరీ ఏంటి? అంటే ఈ సతీష్ శర్మ గారు ఎవరు? అంటే చాలా ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా మూవీ ఆర్టిస్ట్ అని చెప్తున్నారు. అసలు మీ ఎలాంటి మూవీస్ చేశారు? నేను ఎవరనేది తెలుసుకోవడమే నేను ఇంకా ఆ ప్రాసెస్ లో ఉన్నాను, తెలియట్లేదు. సో అట్లా అని కాదు, మీరు గతంలో ఏమేమి మూవీస్ చేశారు అదే ఏంటి అనేది. అదే నేను ఎవరనేది వ్యక్తిగతంగా నాకు తెలియట్లేదు. కానీ ఆబ్వియస్లీ అది నేను ప్రతి ఒక్కరు అన్వేషించుకుంటూ ఉంటాం. పుట్టడం ఏంటంటే నేను పుట్టిన తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత నటుడిగా స్థిరపడాలని 1999లో మా నాన్నగారు చనిపోయిన వెంటనే మా ఫాదర్ విలేజ్ మినిస్టర్ ఆఫీసర్ కరణం గారు అంటారు, కరణం అంటారు కదా ఊర్లలో కరణం గారు అంటారు. ఊళ్ళో కరణం గారు. అలాగే VRO. సోమేశ్వర గ్రామం, రాయవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, పిన్ కోడ్ మర్చిపోయాను. తెలుసు మన సో, సోమేశ్వరం. సోమేశ్వరం. ఓకే అండి. ఆ ఊరి కరణం గారు మా నాన్నగారు, ఓకే. పెదపాటి బాబురావు గారు. ఆయన చనిపోయిన తర్వాత నాకు సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ మీద ఆయన చనిపోగానే కుటుంబాన్ని పోషించడం కోసం, నా ఆశయం కోసం నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఈ ఏరియాలో తిరిగాను, ఇక్కడే ఆకలి బాధలు చూశాను. సినిమా ఫీల్డ్ లో నేను రాణించకపోవడానికి కారణం నన్ను ఎవరో తొక్కేశారని కానీ, లేదంటే కులం అని కానీ, వేరే ఏ కారణాలు కాదు. నా ప్రయత్న లోపమని నేను తెలుసుకున్నాను. సరైనటువంటి ప్రయత్నం ఈ మధ్యన రీసెంట్ టైంలో చేయడం వల్ల నాకు మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మంచి సినిమాలు నేను కొద్దిగా చేస్తున్నాను. మొన్న ఓదిల 2 రిలీజ్ అయింది. అందులో ఫుల్ లెంత్ మీకు స్వామీజీ ఒక క్యారెక్టర్ ఉంటుంది. అరోంహరా సినిమా మన సుధీర్ బాబు గారి సినిమా, అందులో హీరో ఎలివేషన్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ లో మీకు స్వయంభూ రిలీజ్ ఉంది, మన నిఖిల్ సిద్ధార్థ గారు, దాంట్లో చాలా మంచి క్యారెక్టర్. అలాగే కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ వచ్చింది. ఇంకా చాలా కానిస్టేబుల్ కనకంలో స్వామీజీ క్యారెక్టర్, అట్లా డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఇంకా బాగా నన్ను జనాలు ఎక్కువగా తిట్టుకుని నన్ను విభత్సంగా కనిపిస్తే కొట్టాలన్నంత కసి పెంచుకున్నటువంటి ఒక క్యారెక్టర్ రాణి అని తెలుగు షార్ట్ ఫిల్మ్, తెలుగు రాణి షార్ట్ ఫిల్మ్ అని కొడితే అందులో సైకో క్యారెక్టర్ చేశాను. అది చూస్తే నిజంగా నన్ను ఇప్పుడు కూడా కొట్టడానికి రెడీగా ఉంటారు లేడీస్. అంత ద్వేషించారు అంటే అంత ప్రేమించారని అర్థం. అట్లా నేను చెప్పుకోవడానికి వీరమాచలం రామకృష్ణ గారు ఉన్నారు కదా, మన డైటీషియన్, ఆయన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. ట్రాన్స్జెండర్స్ ఏది హిజ్రాల్ ఎవరైతే ఉన్నారు, శిరీష్ అని చెప్పేసి ఫిలిం నగర్ లో ఉంటది, ఆ అమ్మాయిని ఫస్ట్ మన తెలుగులో ఇంటర్వ్యూ చేసింది నేనే. అలా చెప్పుకుంటే మన ఫస్ట్ తెలుగులో చిన్నపిల్లలతో కుకరీ షో చోటా షెఫ్ అని చెప్పేసి అది తెలుగు వన్, తెలుగు వన్ లో స్టార్ట్ చేసింది నేనే. అలా నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నేను కొన్ని చేశాను. నా ఛానల్ అమ్మేశాను, నా యూట్యూబ్ ఛానల్ ఉండేది, అది అమ్మేసేయడం వల్ల కంప్లీట్ గా యూట్యూబ్ కి దూరంగా ఉన్నాను తప్ప అదేం లేదు. సినిమా ఫీల్డ్ కి ఎప్పటికీ ఉంటాను, దాంతోటే ఉంటాను. నాలా ఆలోచించే వాళ్ళకి అన్నం పెడతాను, నా కోసం నేను సినిమాలు చేస్తాను. ఓకే, అసలు టైమింగ్స్ ఏంటండి మీ బ్రాహ్మణ నైవేద్యం టైమింగ్స్ ఏంటి? ఏ టైంలో ఇక్కడ మీకు ఈ ఫుడ్ దొరుకుతుంది? యాక్చువల్లీ అయితే ఈ ప్రస్తుతానికి నేను ఒక్కడనే పని చేస్తున్నాను, నేను ఒక్కడనే చేస్తున్నాను కనుక సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 11-11:30 ఆ టైం దాకా పెడుతున్నాను. అండ్ మార్నింగ్ కూడా పెట్టే ఉద్దేశం ఉంది. నేను ఈవినింగ్ మాత్రమే పెట్టడానికి కారణం ప్రజలు నాకు సహకరించకుండా రోడ్ల మీద బళ్ళు పెట్టడం వల్ల. వాళ్ళు లోపల పెట్టుకుంటానంటే పొద్దున్న కాదు 24 hours వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ బండి ఏంటంటే ఇది డిఫరెంట్ గా ఉంది, ఏదో ఒక ఐస్ క్రీమ్ బండి లాగా అట్లా అనిపిస్తుంది ఇదంతా. అంటే ఎలక్ట్రికల్ బండి ఇది? అవునండి, అవును. ఇది ఎలక్ట్రిక్ బండి. ఇది తమిళనాడులో చేయించాను. నేనే ఒక 2 months అక్కడ కూర్చుని దీన్ని డిజైనింగ్ అది నేను ఇచ్చి చేయించుకున్నాను. పెద్ద ఇదే డబ్బులతోటి మనకి చాలా పెద్ద వెహికల్స్ వస్తాయి, చాలా పెట్రోల్ వెహికల్స్ అవి కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఎక్కువగా ఉండకూడదు, నీట్ గా ఉండాలి, పార్క్ చేసుకుని మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళేలా ఉండాలనేది నా ఉద్దేశం. ఏ రోజుగా రోజు ఇది? ఏ రోజుకి ఆ రోజు లేదండి. నేను ఇక్కడ మనకు ఒక ప్లేస్ తీసుకున్నాను, అక్కడేమో కుకింగ్ చేస్తున్నాను, బండి కూడా అక్కడే పెట్టుకుంటున్నాను. ఓన్లీ మనకు సేల్ వరకు మాత్రం ఇక్కడ పెడుతున్నారు. అంటే రాగి పాత్రలో వాడడం ఇవన్నీ ఇది ఏంటంటే అండి, మనం
వాటర్ అనేది పూర్వకాలంలో మనం కంపల్సరీ మన ఇంట్లో అందరూ కూడా రాగి ఇత్తడిలోనే తాగేవాళ్ళం. అవును. క్యూట్ గా ఉంది, చాలా మనకి బాగుంది ఇది. ఇలాంటివి 5 ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఓకే. అన్నీ కూడా నింపి పెట్టేస్తాం. సో దాంట్లో నీళ్లు 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ తర్వాత మనం తెచ్చి ఇందులో సర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఆరోగ్యం, వాటర్ కూడా మంచి ఆరోగ్యం అనేవి ఇవ్వాలని ఉద్దేశం, అంతమించి ఏం లేదు. చాలా బాగుందండి సతీష్ శర్మ గారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చాలా మంది ఏం చెప్తారంటే మా మా దగ్గరికి రండి అని ఆహ్వానిస్తారు. బట్ నేను క్రౌడ్ మేనేజ్ చేయలేకపోతున్నాను, రావద్దు అని చెప్తున్న ఫస్ట్ బిజినెస్ మ్యాన్ చూస్తున్నాను నేను. బ్రాహ్మణ నైవేద్యం అంటే కస్టమర్ నే దేవుడిగా చదివాను భావించి నాణ్యమైన నాణ్యమైన ఆహారం అందించడమే. మీ ఉద్దేశం. సో ఎవ్రీ కస్టమర్ ఇస్ గాడ్ అండి. సో నా ఉద్దేశం అది. పార్కింగ్ ప్లేస్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం చక్కగా వచ్చి ఆ సెల్ ఫోన్ అనే జేబులో పెట్టుకుని చక్కగా తినేసి పవిత్రంగా వెళ్తే హ్యాపీగా, నేను కూడా హ్యాపీగా ఉంటాను. ఒకప్పుడు నా దగ్గర ఇంత క్రౌడ్ లేనప్పుడు ప్రతి వాళ్ళ ఫేస్ లో చిరునవ్వు చూసేవాడిని. ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ తిన్న తర్వాత ఒక 15 నిమిషాలు మాట్లాడేవారు. ఏమండి ఎంత అద్భుతంగా ఉందండి, బా మొన్న అన్నవరం వెళ్ళానండి, అక్కడ అన్నవరం ప్రసాదం తిన్నట్టుందండి, మొన్న గుంటూరు వెళ్ళానండి, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో పులిహార తిన్నట్టుంది. ఇలా చెప్తుంటే నేను ఆనందపడేవాడిని. ఇప్పుడు కస్టమర్స్ బిజీ అయిపోయారు, నేను బిజీ అయిపోయాను, వాళ్ళ కళ్ళల్లో ఐ కాంటాక్ట్ పెట్టలేకపోతున్నాను. నాకే ఏదోలాగా అనిపిస్తుంది, అరే ఏంట్రా నేను పెట్టిన ఆశయం ఏంటి, ఇదేంటి, ఇది కొద్దిగా ఏదైనా మిస్యూజ్ అవుతుందా, దాన్ని కూడా నేను సరి చేసుకుంటాను. దీని అంతటి కారణం ఏంటంటే స్టాఫ్ లేకపోవడం అనేది నేను అబ్జర్వ్ చేశాను. స్టాఫ్ని పెట్టుకుంటాను, నాలా ఆలోచించేటువంటి స్టాఫ్ని హైర్ చేసుకుని అప్పుడు ఖచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. బ్రాహ్మణ నైవేద్యం ట్రెడిషనల్ ఫుడ్ ఫర్ హ్యాపీ టమ్మీ. ఈ బ్రాహ్మణ నైవేద్యం టిఫిన్స్ లో అసలు మెనూ ఏముంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ గానే ఉంది. మహా అయితే 13 రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇడ్లీ వచ్చి 60 రూపాయలు, 4 ఇడ్లీ వస్తాయి. గీ ఇడ్లీ అయితే 70 రూపాయలు, ఉప్మా 50 రూపాయలు, ప్లెయిన్ పెసరట్టు 50, అలాగే ప్లెయిన్ గీ పెసరట్టు 60 రూపాయలు, ఉప్మా పెసరట్టు వచ్చి 70 రూపాయలు, ప్లెయిన్ కారం దోశ 60, గీ కారం దోశ 70, అలాగే పులిహార దోశ 60, స్పెషల్ పొంగల్ దోశ 60, సేమియా పాయసం 50, స్పెషల్ పులిహార 50, స్పెషల్ పొంగల్ వచ్చి 50, స్పెషల్ దద్దోజనం వచ్చి 60 రూపాయలు. ఒకవేళ పార్సిల్ తీసుకెళ్తే కనుక ఈచ్ పార్సిల్ ఎక్స్ట్రా 10 రూపీస్ అట. ఇంతే అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ బ్రాహ్మణ నైవేద్యంలో మెను. ఈ బ్రాహ్మణ నైవేద్యం టిఫిన్ సెంటర్ వచ్చి మనకి గచ్చిబౌలి రోడ్లో, అంటే రాయదుర్గం అంటుంటారు, లేదా బయోడైవర్సిటీ జంక్షన్ లో ఉంటుంది. అటు అరటి హాస్పిటల్స్ అలాగే లేదా కేర్ హాస్పిటల్కి మధ్యలో ఈ బ్రాహ్మణ నైవేద్యం టిఫిన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఒక రోడా మిస్ట్రీ కాలేజ్ ఒకటి ఉంది. ఆ కాలేజ్ కమాన్ కిందే ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. దీనికి స్పెషల్గా ఆ టిఫిన్ సెంటర్ బ్యాక్ సైడే చాలా ప్లేస్ ఉంటుంది పార్కింగ్కి. ఈ పార్కింగ్ గురించి ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను అంటే, చాలామంది ఈ రోడ్డు పైన వెహికల్స్ పెట్టడం వల్ల ఆయనకి, సతీష్ శర్మ గారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. చాలామంది ఇక్కడికి వస్తున్నారు, కానీ ఈ పార్కింగ్ ఇబ్బందుల వల్ల తిరిగి వెళ్ళిపోతున్నారు. కాకపోతే మన టిఫిన్ సెంటర్ బ్యాక్ సైడే ఈ పార్కింగ్ ఉంది కాబట్టి ఎవరైనా వస్తే కనుక ముందు అక్కడ పార్కింగ్ పెట్టుకుని ఇక్కడికి వస్తే మంచి చక్కటి రుచికరమైన, శుచికరమైన, మంచి శుభ్రతతో కూడినటువంటి బ్రాహ్మణ నైవేద్యం అలాంటి టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మనకి బ్రాహ్మణ ఇళ్లల్లో చేసుకునేటటువంటి పదార్థాలతో టిఫిన్స్ ఎట్లా తయారు చేసుకుంటారో అట్లా ఈ పొంగల్ కానివ్వండి, లేకపోతే దద్దోజనం కానివ్వండి, ఉప్మా, అలాగే ఇడ్లీ ఉంటుంది వీళ్ళ దగ్గర, దోశలు ఉంటాయి, పెసరట్లు ఉంటాయి. కాకపోతే దోశలకు కానీ పెసరట్లకు కానీ టైం అయితే ఎక్కువ పడుతుంది, కాసేపు అయితే వెయిట్ చేయాలని చెప్తున్నారు. ఇందాక కూడా ఆయన వీడియోలో మాట్లాడుతూ దయచేసి రావద్దు నా దగ్గరికి ఎవరికి అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే పాజిటివ్గా తీసుకోవాలి. రావద్దు అంటే రావద్దని కాదు, ఆయన ఒక్కడే చేసుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి, కాస్త సంయమనంతో కొంచెం ఓపికతో వేచి ఉండేవాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం వస్తే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ని ఆస్వాదించి వెళ్ళొచ్చు అనమాట. విచిత్రం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడికి ఆయన దగ్గరికి వచ్చిన కస్టమర్స్లో కొంతమంది ఆయనకి హెల్ప్ చేస్తుండడం చూస్తున్నాను. అంటే ఆయన స్టాఫ్ని ఇంకా పెద్దగా పెట్టుకోలేదు, ఇంకా అంటే ఆయన స్టాండర్డ్స్కి తగ్గట్టుగా స్టాఫ్ని పెట్టుకోవాలని అనుకుంటున్నారనమాట. అందుకోసం దొరకడం అయితే కొంచెం ఇబ్బంది అవుతుందట. ఆయన స్టాఫ్ని ఇంకా పెట్టుకోలేదు. కాకపోతే వచ్చిన కస్టమర్స్ చాలామంది ఆయనకి హెల్ప్ చేస్తుండడం గమనించాను. అది కూడా అక్కడ వర్కర్స్ లాగే పనిచేస్తున్నారు. ఆయన వర్కరా అంటే కాదండి, ఆయన మా కస్టమరు. నేను రోజు పడే ఇబ్బందిని చూడలేక
కాసేపు ఇక్కడ నాకు హెల్ప్ చేసి వెళ్తూ ఉంటారు, రెగ్యులర్ కస్టమర్ ఆయన అని చెప్పి చెప్తున్నారనమాట. ఆయన గురించి కావచ్చు. అట్లా చాలామంది ఈ బ్రాహ్మణ నైవేద్యానికి అయితే వచ్చి ఇక్కడ హెల్ప్ చేసి కూడా వెళ్తుంటారట. 3 చక్రాల బండి ఒకటి డిజైన్ చేయించుకున్నారు స్పెషల్‌గా. దాని మీద ఈ టిఫిన్స్‌ని అయితే రన్ చేస్తున్నారు. అది కూడా చక్కగా ఒక పేపర్ ప్లేట్ ఇచ్చినా కూడా ఆ పేపర్ ప్లేట్‌లో మళ్ళీ ఒక అరిటాకు వేసి, ఆ అరిటాకులో ఈ టిఫిన్స్‌ని అయితే సర్వ్ చేస్తున్నారనమాట. అవి కూడా ఎలక్ట్రికల్ పెనాలు పెట్టుకున్నారు. అంటే దోసలకు గానీ, పెసరట్లకు గానీ ఆ పెనాలు యూజ్ చేస్తున్నారు. కాకపోతే ముందుగా వీళ్ళ దగ్గర అయితే మాత్రం పొంగల్ గానీ, దద్దోజనం గానీ, ఉప్మా గానీ ఈ 3 ఐటెమ్స్ రెడీగా ఉంటాయి. సాయంకాలం 6 గంటలకు ఓపెన్ అయిన తర్వాత అలా రాత్రి 11:30 వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుందట. త్వరలోనే ఉదయం కూడా స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంది. అన్నీ సవ్యంగా ఉంటే అని చెప్పి చెప్తున్నారు. కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలగడం వల్ల మాత్రం చాలా సమస్యలైతే ఫేస్ చేశానని, ఆ సమస్యలకి సమాధానంగానే అంటే గవర్నమెంట్ వాళ్ళే ఈ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న పార్కింగ్ ప్లేస్‌ని సజెస్ట్ చేశారట. సో, పార్కింగ్ అంతా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారనమాట. మనం ఇక్కడ బోర్డులు కూడా చూడొచ్చు. పార్కింగ్ అయితే ఉంది అని చెప్పి. సరే, మ్యాటర్ అంతా చెప్తున్నాను గానీ, ఒక పక్క నుంచి నాకు ఈ నైవేద్యం నోరూరుతుందనమాట. ఒక కమ్మటి సువాసన. మనకి గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అట్లాంటి ఒక గుమగుమలు, ఆ సువాసన మాత్రం వస్తుంది. నేను ఎలాంటి టిఫిన్ సెంటర్ బెంగుళూరులో గతంలో ఒక వీడియో చేశాను. బ్రాహ్మణ ప్రసాదం అని చెప్పి బన్సంకరి ఏరియాలో ఉంటుందన్నమాట ఆ టిఫిన్ సెంటర్. అది కూడా ఏంటంటే అది ఇంకా ఈ ట్రెడిషనల్ అంటే అన్నీ కూడా కేవలం గుళ్ళో దొరికే ప్రసాదాలు మాత్రమే ఉంటాయన్నమాట. కొంచెం నాకు దాన్ని తలపించింది. హైదరాబాద్‌లో గానీ, నేను ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేవలం అంటే ఇలాంటి ప్రసాదాలు దొరికే ప్లేస్‌ని అయితే చూడలేదు. కొద్దిగా దాని సిమిలర్ కైండ్ అయితే ఇది ఉంది గానీ, ఇక్కడ రెగ్యులర్‌గా దోసలు ఇవన్నీ రెగ్యులర్ టిఫిన్ సెంటర్ లాగే ఉంది. బట్ దద్దోజనం గానీ అదొకటి ఎక్స్‌ట్రాగా అనిపించిందనమాట. పులిహార ఒకటి. దద్దోజనం, పులిహార కొంచెం అంటే పులిహార కూడా ఆవు పట్టిన పులిహార ఆ టైప్ ఉంటుంది కదా! ఆ టైప్ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. అంటే బ్రాహ్మణ ప్రసాదాలుగా అదే పూజలు ఇట్లాంటి శుభకార్యాల్లో కోసం చేసే పులిహార ఉంటుంది కదా! అట్లా ఉంటుంది. మనకి మళ్ళీ పులిహార అంటే రెగ్యులర్ చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార ఆ టైప్ పులిహార కాదనమాట. ఇది కొంచెం మనకి ప్రసాదాలుగా ఉపయోగించే గుడుల్లో దొరికే పులిహార ఉంటుంది కదా! అట్లాంటి పులిహార అయితే మాత్రం ఈ బ్రాహ్మణ నైవేద్యంలో అవైలబుల్‌గా ఉంటుంది. సరే, తింటూ మాట్లాడుకుందాం. చక్కగా 3 రకాల చట్నీలేశారు. ఒకటి కొబ్బరి చట్నీ, మరొకటి పల్లీ చట్నీ, అలాగే టమాటా చట్నీ. ఇదైతే మాత్రం ఇది కొబ్బరి చట్నీ అనుకుంటాను. ఇది కొబ్బరి చట్నీ మాట ఇది. ఇదైతే పల్లీ చట్నీ. అలాగే ఇది మనకి టమాటా చట్నీ. క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు. టేస్ట్ అయితే చేద్దాం. వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. చక్కగా హాట్ బాక్స్‌లో ఉంది. మాక్సిమం వేడివేడిగానే సర్వ్ చేస్తారు. నిజంగా టిఫిన్ సెంటర్‌లో తింటున్నట్లేదు. ఏదైనా గుడికెళ్తే కొంత ప్రసాదం పెడతారు కదా! ఆ టేస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు చట్నీలో నంజుకొని తిన్న తర్వాత టిఫిన్ సెంటర్‌లో తిన్నట్టు అనిపించింది. డైరెక్ట్‌గా మనం గనక ఈ పొంగలే తింటే నిజంగానే ప్రసాదం తిన్న ఫీలింగే నాకైతే కలిగింది. చాలా కమ్మగా, చాలా రుచిగా, చాలా చాలా బాగుంది. నిజంగా చట్నీలు కూడా చాలా చాలా రుచికరంగా ఉన్నాయి. సతీష్ శర్మ గారు కూడా ఫస్ట్ ఈ దోసలు ఇవే పెట్టేవారట. నేను అడిగాను ఇందాక, అంటే వీడియోలో రాలేదు కానీ బయట అడిగితే ఇవి కూడా అదే చాలామంది దోసలు ఇవే పెడుతున్నారు కదా, మీరు ఇవి కూడా ఎందుకు పెట్టారు అని అడిగితే, ఫస్ట్ అంటే బ్రాహ్మణ నైవేద్యం అని చెప్పి దోసలు ఎందుకు పెట్టారు ఫస్ట్, తర్వాత ఇవి ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే, ఫస్ట్ అందరూ కూడా దోసలు ఇష్టంగా తినేవారట. కాకపోతే ఆయన పేరుకి యాప్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అంటే ఆయనకి ఇష్టమైన ఫుడ్ని, వాళ్ళు బాగా యూజ్ చేసే ఫుడ్ని, ప్రసాదాలుగా ఉపయోగించే వాటిని కూడా పెట్టాలని చెప్పి అలవాటు చేశారట. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పొంగల్ కానీ, దద్దోజనం కానీ, ఉప్మా కానీ అడుగుతున్నారట. అబ్బో, క్రౌడ్ కూడా అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు చూస్తే కనుక చాలామంది క్రౌడ్ వెయిట్ చేస్తున్నారు.
ఈ పొంగల్లో కూడా చక్కగా వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు, ఘాటు ఇవన్నీ కలిపి తింటుంటే ఉందండి. ఆహా, చాలా చాలా బాగుంది. 3 రకాల చట్నీలు చాలా బాగుంది. ఇక్కడ వాటర్ కూడా మనకి దగ్గర రాగి పాత్రలో ఇస్తారు. వాళ్ళ దగ్గర రాగి ఈ ట్యాప్ ఒకటి ఉంది, అదే ఒకటి పెట్టారు, ఒక జారు. ఆ జారులోంచి మళ్ళీ ఆ రాగి పాత్ర ఒకటి, మగ్గు లాంటిది ఒకటి ఉంది, దాంట్లో వేసుకుని వాటర్ తాగుతున్నారు. పొంగల్ సంపూర్ణంగా తిన్న తర్వాత ఇప్పటికీ కడుపు అయితే ఫుల్గా నిండిపోయింది. బట్ ఉప్మా మీద కూడా నాకు అన్నుపడింది అనమాట. అందుకే ఉప్మాను కూడా కొద్దిగా అయినా తిందామని చెప్పి, ఫుల్ ప్లేట్ అయితే కాదు ఇది, కొద్దిగా పెట్టించుకున్నాను. నిజంగా మంచి తాలింపులతో కూడినటువంటి ఉప్మా అనమాట. కరివేపాకు, చక్కగా పచ్చిమిర్చి, పోపులు ఇవన్నీ వేసి చక్కటి ఉప్మా అయితే ఈ బ్రాహ్మణ నైవేద్యంలో అయితే ఇచ్చారు. మామూలుగా చట్నీతో కాకుండా మామూలుగా తిని చూద్దాం. నోరు కాలిపోయింది వేడి ఉప్మా. చేత్తో పట్టుకుంటే తెలిసేది, స్పూన్తో పెట్టాను కాబట్టి అది వేడిగా ఉందన్న విషయం అర్థం కాల. ఆహా, సరే కొంచెం చట్నీతో నంజుదాం ఇప్పుడు. చట్నీలు మాత్రం భలే ఉన్నాయండి. మంచి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. మన రెగ్యులర్ చట్నీస్కి అలవాటు పడితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. చట్నీస్లో రేటింగ్ అంటే మాత్రం ఫస్ట్ కొబ్బరి చట్నీ, తర్వాత టమాటా చట్నీ, తర్వాత పల్లీ చట్నీ అనమాట. కొబ్బరి చట్నీ అయితే మాత్రం ఎరక్కొడేసింది, అదిరిపోయింది. చాలా చిన్న ప్లేసు. అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ ఏమైనా అవుతారేమో. ఒకవేళ ఎవరైనా వస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. చాలా ఈజీ, ఆల్రెడీ చెప్పాను. బయోడైవర్సిటీ జంక్షన్లోనే లెఫ్ట్ సైడు, అంటే మనకి అరేటి హాస్పిటల్ పక్కనే ఉంటుందన్నమాట, కాలేజ్ కమాన్ దగ్గర. ఖచ్చితంగా ట్రై చేయదగ్గ టిఫిన్. అంటే మనకి రెగ్యులర్ టిఫిన్స్ బోర్ కొట్టి కొంచెం డిఫరెంట్గా, కొంచెం సాంప్రదాయబద్ధంగా టేస్ట్ చేయాలనుకుంటే ఈ బ్రాహ్మణ నైవేద్యంలో ఇలాంటి ట్రెడిషనల్ టిఫిన్స్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నా, దోశలు పెసరట్లు ఉన్నాయి. అవి కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా వెయిట్ అంటే చేయండి. పాపం ఆయన సతీష్ శర్మ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి కస్టమర్స్ సపోర్ట్ చేస్తే ఎంతైనా చేయొచ్చండి. గతంలో అయితే కొంతమందితో వచ్చిన వాళ్ళతో చక్కగా వాళ్ళు కడుపు నిండా తిని వీళ్ళతో ఆ టేస్ట్ల గురించి వాటి గురించి పంచుకునేవారు కస్టమర్స్. వాళ్ళకి టైం దొరికేది, వీళ్ళకి టైం దొరికేది. ఇప్పుడు రద్దీ పెరగడం వల్ల ఆ టైం ఉండట్లేదు. కొంచెం అక్కడక్కడ ఇబ్బంది జరుగుతున్న మాట అయితే వాస్తవమేనని, అలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకుంటానని కూడా సతీష్ శర్మ గారు చెప్తున్నాను. అవన్నీ పక్కనడితే ఒక మంచి టిఫిన్ ఆస్వాదించాలనుకుంటే మాత్రం ఈ బ్రాహ్మణ నైవేద్యానికి అయితే మాత్రం రావాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మా ఎంత తిన్నా తీరట్లేదు. వీడియో ఆపేసినా కానీ నాకు ఆపాలని మించట్లేదు. తినొద్దాం.